తుఫాన్లో విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని అన్నారు. మిచంగ్ తుఫాను సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల పనితీరు బేషిక్గా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని కొనియాడారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విద్యుత్ అధికారులు, ఉద్యోగులు, కార్మికుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుఫాను సమయంలో విద్యుత్ శాఖ ఈమన్యం భాస్కర్ రావు సారథ్యంలోని విద్యుత్ ఉద్యోగులు చేసిన విధులను ఆయన ప్రశంసించారు. తుఫాను సమయంలో అన్ని శాఖల అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే, విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న తీరు ప్రశంసనీయమని, విపత్తు సమయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమని పేర్ని నాని కొనియాడారు. తుఫాను సమయంలో 3 రోజుల పాటు విద్యుత్ అసౌకర్యం కలగకుండా వారు చేసిన సేవలు అభినందనీయమని విద్యుత్ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇది నేను ఉద్యోగం నిర్మాణం చేసేటువంటి పరిధిలో ఉందా లేదా, నా పక్క ప్రాంతం లేదా నా పక్క మండలం లేదా నా పక్క జిల్లా, అక్కడ ఇక్కడ లేకుండా ఈ లైన్మెంట్ వ్యవస్థ అనేది గుర్తించగలిసి ఈ రోజు దాకా కూడా, ఇవాళ వచ్చినటువంటి కొత్త దాకా ఏ రోజు ఎవరో కూడా ప్రాణాన్ని తెగించే సేవ అందిస్తూ వస్తున్నారు. మరి ఎప్పుడైనా చూస్తాడు, అది 1947 తుఫాను అవచ్చు లేదా 1990 తుఫాను అవచ్చు, ఎప్పటికీ సైతం ఎంత పెద్ద సైతం, ఎందుకంటే 90 తర్వాత కొంచెం మన ఇబ్బంది పెట్టేటువంటి వచ్చినటువంటి తుఫాను ఈ మైలో వచ్చింది. ఎప్పటికప్పుడు తుఫాను రావడం, మరి మిచంగ్ తుఫాన్ మిగిల్చిన నష్టంతో మనస్తాపానికి గురై అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన మరో కౌలు రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మిచంగ్ తుఫాన్ మిగిల్చిన నష్టంతో మనస్తాపానికి గురై అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన మరో కౌలు రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన 37 ఏళ్ల తక్కెళ్ల వెంకట పూర్ణయ్య తనకున్న కొద్దిపాటి పొలానికి తోడు మరో 14 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుండగా మిచంగ్ తుఫాన్ కారణంగా వీచిన గాలులకు సాగు చేస్తున్న వరి పొలం మొత్తం పడిపోవడంతో కోత కోసేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక పూర్ణయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రైతు భార్య నాగౌష తెలిపారు. పూర్ణయ్య ఆత్మహత్యాయత్నం సమాచారాన్ని తెలుసుకున్న మండలి బుద్ధప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాల్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ప్రభుత్వం వారికి తగిన భరోసా కల్పించడంలో విఫలం కావడంతో రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి కొచ్చి ఆంధ్ర అసోసియేషన్ అందించిన 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని బుద్ధప్రసాద్ అందించారు. తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కానీ రైతులకి ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వకపోవడంతో అధైర్యపడి ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఈరోజు నా అవనిగడ్డ నియోజకవర్గం. మొన్న కొత్తపాలెం చెందిన ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం చేసి అలా బతికి బయటపడుతుంది. తిరిగి ఈ రోజున అశ్వాపాలెం గ్రామానికి చెందిన తక్కెల శ్రీ వెంకట పూర్ణయ్య దాదాపు 14 ఎకరాలు కౌలు రైతు అతను. మొత్తం కూడా ముంపు బారిన పడటం, తీవ్రంగా నష్టపోవటం, దాంతో దిక్కుతోచక అధైర్యపడి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. జగన్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి బతికి బయటపడాలని కోరుకోవాలి. ఈ సంఘటనలతో ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రైతుకు ధైర్యం చెప్పడం, రైతుకి ఏ విధంగా నష్టాన్ని మీరు పూరిస్తారో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు కూడా ప్రతి గింజ మేమే కొంటామని చెప్తారు, దర్శన ధాన్యాన్ని కొంటామని చెప్తారు. కానీ అనేక నిబంధనలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బందులు పాలు చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఇబ్బంది పెట్టారు. ఇలా పంటల బీమా వస్తుందో రాదో తెలియదు.
మాటలు అయితే కోటలు దాడుతున్నాయి కానీ చేతలు గడప దాటున్న పరిస్థితి ప్రభుత్వం. మా ఊరు అసురాపాలెం అండి. నా పేరు నాగభూష, నా భర్త పేరు శ్రీ వెంకట కోరమయ్య. మేము 15 ఎకరాలు కౌలు చేస్తున్నాం. ఏ వర్షానికి మొత్తం పడిపోయింది పొలం మొత్తం. ఏ వ్యవసాయానికి ఖర్చు పెట్టుబడి కూడా వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చారు. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ అలా ఎన్ని గంటలు ఎలాగా వ్యవసాయం ఏంటో ఎలాగా కట్టెక్కించేదని చెప్పి ఆలోచిస్తూ అలా మనం తీసేసుకున్నాం. ఎన్ని గంటలు చేశారమ్మా ఈ పని? ఉదయం 6 గంటలకు. ఎన్ని ఎకరాలు తోట చేస్తున్నారమ్మా? 15 ఎకరాలు. ఈ సంవత్సరమైనా ఈ సంవత్సరం నుంచేనా ఇంకా ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నారు? ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కొద్దిగా. ఇటీవల మిచాంగ్ తుఫాను వచ్చి ఇప్పటికి 10 రోజులు అయిపోతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఈ రైతుకి భరోసా కల్పించకపోవటం చూస్తే ఒక 4 రోజుల క్రితం అవనగడ్డ కోడూరు మండలం కొత్తపాలెం గ్రామం ఉన్నటువంటి బాదల సూర్యప్రసాదరావు, ప్రభాకర్ రావు, అదేవిధంగా ఈ రోజున అసురేపాలెం గ్రామంలో యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవటం. అంటే తుఫాను వచ్చి మరి ఇన్ని రోజులు గడుస్తున్నా ఉన్నా సరే ఈ రోజుకి రైతు కన్నీటి వేదన పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం, మరి వాళ్ళకి సరైన భరోసా ఇవ్వకపోవటం, ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక భరోసా ఇవ్వకపోవటం వల్ల రైతు కన్నీటి వేదకి కారణం తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో చూస్తే అవనగడ్డ నియోజకవర్గ ప్రాంతంలో చూస్తే ఇప్పటికీ ఈ మిచాంగ్ తుఫాను వలన మరి అరటి పంటలు అయితేనేమి, టమాటా, మిర్చి, దోస, మరి అటువంటి అంతర్గత పంటలు మొత్తం మెట్ర పంటలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఈరోజు వరి పంట కూడా మొత్తం నేల కొరిగిపోయి మొక్కలు వచ్చేస్తామని నీళ్లు బయటికి పోయే పరిస్థితి లేదు ఇవాళ. మరి అటువంటి పరిస్థితుల్లో రైతును ఆదుకుని నాదులు లేకపోవడం, మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరో కూడా స్పందించి రైతు కన్నీళ్లు తెచ్చడానికి వాళ్ళ దగ్గరికి భరోసా కల్పించకపోవడం చాలా దారుణం, విచారకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటారు మీరు? అన్నం పెట్టేటువంటి అన్నదాత వాడు ఆకరణలతో ఉన్నాడు. అతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం స్పందించి మరి రైతులకు భరోసా కల్పించాలి, వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఏదైతే కొన్ని పొలాలు పడిపోయి మరి ఉన్నటువంటి ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, వాళ్ళ రైతులను ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. కనీస వేతనం 26,000 రూపాయలు అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 5వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు చెవులలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టుకుని నిరసన తెలియపరిచారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 8 రోజులైనా సరే ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఇంతవరకు ఒక హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి మా యందు దయ ఉంచి, ఎదర క్రిస్మస్ పండుగ వస్తుంది, అందరం క్రిస్మస్ పండుగలు చేసుకోవాలి. కాబట్టి మా యందు దయ ఉంచి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూడాలని జగన్ గారిని రిక్వెస్ట్గా అడుగుతున్నాము. కాబట్టి కనీస వేతనం 26,000 ఇచ్చి గ్రాడ్యుయేట్ అమలు చేసే వరకు కూడా మీ సమ్మెని విరమించమని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి ఏ పిల్లలకు పెడుతున్నారు మీరు ఫుడ్? ఎక్కడి నుంచి పెడుతున్నారు ఫుడ్? పిల్లలు వస్తున్నారా? పిల్లలు రాక మేమైతే 8:30కి అంగన్వాడీ సెంటర్స్ తీసేసి పరిశుభ్రంగా ఉంచేవాళ్ళం. ఈరోజు సచివాలయ సిబ్బంది 12 గంటలకు వస్తే అంగన్వాడీ చుట్టుపక్కల పరిశుభ్రత ఉండాలి అంటున్నారు కదా. పరిశుభ్రత ఏమైంది? ఈరోజు అంగన్వాడీ చుట్టూ పరిశుభ్రత లోపించింది. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు కూడా లేరు. లోపపోషణని తీర్చాలన్నారు. బడుగు స్టెంటెడ్ వేస్టెడ్లో ఉన్న పిల్లల్ని నార్మల్కి తీసుకురావాలన్నారు. మరి ఇదంతా ఏమైపోయింది అని మేము ఈ రోజుని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాము. కాబట్టి ఈరోజు పిల్లల భవిష్యత్తును ఎరిగి అడగట్లేదు. అది పదే మీ దగ్గరకు వచ్చాము, చర్చలు జరిగినాయి, అయినా సరే సానుకూలంగా ఎందుకు రావట్లేదు?
మాకు మీ అందరూ ఎంతమంది జలసాగా ఎన్ని డిపార్ట్మెంట్లో 30,000 40,000 తీసుకున్న వాళ్ళు మాకన్నా ఎక్కువ చేస్తున్నారా? ఈ రోజున పిల్లలందరూ క్రమశిక్షణ పోయింది. మేము మంచి అలవాట్లు, ఆటలు, పాటలు, మా అంగన్వాడీలన్నీ ఆహ్లాదంగా ఉండేవి. ఈ రోజున గ్రామం వెలవెలా పోతుంది. ఎవరిని అడిగినా అమ్మ ఇంకా అవలేదా మీ స్ట్రైకు, కానీ మాకు అందరూ లబ్ధిదారులు సపోర్ట్గా ఉంటున్నారు. త్వరగా రండి, మీ కోరికలన్నీ తీర్చలే. మీకు తప్పకుండా మన సీఎం గారికి మంచి మనసు కలిగి త్వరలోనే మీరు శుభవార్త వింటారు అని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గ్రామంలో చాలా వరకు మాకు చెప్తున్నారు. మీకు మంచి హృదయం కలిగి మంచిగా మీ మనసు మారి మళ్ళీ క్రిస్మస్ కల్లా మేము సమ్మెలోంచి విరమించుకుని మీకు పాలాభిషేకాలు చేయాలని మేము కూడా అందరం కోరుకుంటున్నాం. మీకు మంచి బుద్ధి కలగాలని. మరి మీరు దైవాన్ని పూజిస్తారు, అందరూ దైవాన్ని పూజిస్తారు. మరి మా అంగన్వాడీ అక్కలంటేనే మీకు అసలు ఏమి గిట్టడం లేదు, ఎందుకో ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి మేము అంత వర్క్ చేస్తున్నాం, మేము వర్క్ చేసినట్టు కనిపించడం లేదా? ఆయమ్మ లేకపోతే టీచర్. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే బొర్రా వెంకటస్వామి 40వ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే బొర్రా వెంకటస్వామి 40వ వర్ధంతిని పురస్కరించుకుని బొర్రా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యుడు పేర్ని నాని తదితరులు బస్టాండ్ సెంటర్లోని వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొర్రా వెంకటస్వామి ఆదర్శాలే నేటి తరానికి మార్గదర్శకాలని, నీతి నిజాయితీలే వెంకటస్వామి ఎదుగుదలకు కారణమని పేర్ని నాని అన్నారు. బందరు ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన దురదృష్టవశాత్తు అతి తక్కువ కాలంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, బొర్రా సుధాకర్, టీడీపీ నాయకుడు బచ్చుల బోస్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెద్దలు, నిరాడంబరజీవి, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు స్వర్గీయ బొర్రా వెంకటస్వామి గారి 40వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మచిలీపట్నంలో పుట్టి ఇక్కడే విద్యను అభ్యసించి కాలేజీ రోజుల్లో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి సంపాదించి మచిలీపట్నానికి ఫుట్బాల్ క్రీడాకారుడిగా వన్నె తీసుకొచ్చినటువంటి ఒక క్రీడాకారుడిగా, తదనంతరం అడ్వకేట్గా సామాన్యులకు అందుబాటులో ఉంటూ ప్లేడర్లుగా, పేదల పక్షపాతిగా, పేదల న్యాయవాదిగా పేరు సంపాదించి అనంతరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్టీ రామారావు గారి గుడివాడలో గెలిచిన దానికంటే కూడా అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించి దురదృష్టవశాత్తు ఆయన సేవ చేస్తూనే ప్రజాసేవలోనే మరణించడం, గెలిచిన కొద్ది కాలానికే ఒక సంవత్సరం చిల్లర కాలానికే ఆయన మరణించడం అనేది మచిలీపట్నం కూడా ఆనాడు ఎంతో నష్టపోయింది. అలాగే రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు, అత్యంత నిరాడంబరంగా నిజాయితీగా ఆయన బతికిన నాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా ఆయన జీవించిన విధానం ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ బొర్రా వెంకటస్వామి గారు. అడ్వకేట్గా ఈరోజు 40వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఆయన మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు శాసనసభ్యులుగా నియమితులయ్యి ఆయన ఎంతోమందికి పేదలకు ఎన్నో సేవలు చేయటం జరిగిందని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. నిడారంభంగా జీవితాన్ని గడిపి ప్రజలకి లాయర్గాను, మరి శాసనసభ్యులుగాను, కౌన్సిలర్గా చేసి ఆయన ప్రజలందరికీ ఎంతో సహాయ సహకారాలు అందించి ఎంతో గొప్ప వ్యక్తిగా చెప్పడం జరిగింది. మరి అలాంటి మహనీయులకి నివాళులు అర్పించడానికి మేము కూడా ఇక్కడికి రావడం మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి పెద్ద వ్యక్తుల గొప్ప విషయాలు తెలుసుకోవడం కూడా మాకు కూడా ఒక జీవితంలో ఒక అనుభవంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ గారి యొక్క బొర్రా వెంకటస్వామి గారి యొక్క 40వ వర్ధంతి కార్యక్రమాన్ని, వారి యొక్క నిలువెత్తు విగ్రహానికి పేర్ని నాని గారు, మేయర్ గారు మేమంతా కలిసి వారికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు నిస్వార్థపరుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు అనటానికి చాలామంది పెద్దవాళ్ళు అనేటటువంటి వాక్యాలు అన్నమాట.
ఆయన ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మరి మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభ్యుడిగా కావటమే కాకుండా అత్యధిక మెజార్టీ, ఎందుకు ఎన్టీ రామారావు గారికి కూడా అంత మెజార్టీ రాలేదు గుడివాడలో, వారికి వచ్చిన మెజార్టీ ఎన్టీ రామారావు రాలేదని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళకు. అటువంటి నిస్వార్థపరుడు మరి వీరాస్వామి గారు, మరి ఆయన యొక్క ప్రజాసేవ చేస్తూనే ఆయన మరణించడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అటువంటి మహానుభావుడు యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా స్మరించుకుంటూ వారు ఏదైతే బాటలో నడిచారో ఆ బాటలో ఈనాటి రాజకీయ నాయకులు నడవాలి. ఎందువల్లంటే చనిపోయిన తర్వాత కదా కూడాను మనిషి గురించి ఆయన గణిగుణాల గురించి చెప్పుకోవాలంటే ఆయన నీతిపరుడే ఉండాలి. అటువంటి నీతిపరుడిని మనం ఇవాళ స్మరించుకుని వారి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అయిన మంగళవారం గోపూజ, నిత్యహోమం, బలిహరణ, పంచామృత స్థాపన, వసంతోత్సవం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను కొమ్మూరు ఫణికుమార్ శర్మ, ఆలయ ఉప ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం శ్రీ స్వామివారిని శేషవాహనంపై రావివారిపాలెం గ్రామం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆస్తులు, హక్కులకు భంగం కలిగించే ప్రజా వ్యతిరేక కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. వివిధ ఆస్తులకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో పరిష్కారం కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కుల కొత్త చట్టంలో ప్రజల ఆస్తుల వివాదాలను పరిష్కరించేందుకు ఒక ప్రభుత్వ అధికారిని నియమించడం న్యాయ వ్యవస్థను కించపరచడమన్నారు. వెంటనే ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని, డిసెంబర్ 31 వరకు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తామన్నారు. పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయస్థానం వచ్చే పని లేదు. అటువంటి ఏకపక్ష అధికారిని నియమించడం అనేది చాలా తప్పిది. ఒక న్యాయ నిపుణుల విచారణ లేకుండా కేవలం ప్రజల ఆస్తిని కబ్జా చేయడం కోసం ఏకపక్షంగా ఇక్కడ తీసుకున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తీవ్రంగా నిరసన చేస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31 వరకు న్యాయవాదులు అందరూ కూడా వీధులు బహిష్కరించి ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి వివిధ రూపాయల కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తక్షణం ప్రభుత్వం ఈ యొక్క యాక్ట్ని రీకాల్ చేయాలని న్యాయవాదులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా జనాలకు తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ చట్టాన్ని రీకాల్ చేస్తామని చెప్పి మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున డిసైడ్ చేయటం అనేది గతంలో అంటే టైటిల్ అంటే భూమిపై ప్రజలకు ఉన్నటువంటి హక్కును నిర్ధారించడంలో ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ వాళ్ళు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త చట్టం వలన ఆ సివిల్ కోడ్స్ నుంచి ఈ రెవెన్యూ అధికారులకి ఆ పరిధిని అప్పగించడం అనేది ఆ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలకు కూడా దానికి వలన ఏంటంటే ఒక కోర్టు అంటే ఒక న్యాయ నిర్ణేతలు న్యాయపరమైనటువంటి నిపుణుల చేత వారి యొక్క అధికారాన్ని వారి హక్కుని నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పాలనలో రెవెన్యూ అధికారులకి ఇప్పుడు కొంతవరకు మాత్రమే వారికి ఆ పరిధి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే సివిల్ కోడ్స్ పరిధిని తగ్గించేసి ఆ పూర్తిగా రెవెన్యూ వారికి ఇవ్వటం వలన ప్రజలకు అంతేగాని ఒకళ్ళ మోకాళ్ళ చేతులు నీళ్లు తాగేటువంటి వ్యవస్థ కాదు. ఆ వ్యవస్థని కాదని
జ్యుడిషియరీకి రోజు తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్కి అంటే రెవెన్యూ సెక్టర్కి అప్పచెప్పి అన్యాయం చేయాలి అనేటువంటి ధోరణిలో ఆలోచన లేనటువంటి ఒక బిల్లుని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి టైటిలింగ్ వ్యవస్థ ఏదైతే నిర్ణయాధికారాన్ని కోర్టులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. టైటిల్ ఎవరిది అని డిసైడ్ చేసేటువంటి అధికారం వాళ్ళ యొక్క ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అటువంటి సాక్ష్యాధారాలు వ్యవస్థలో ఒక జ్యుడిషియరీ తప్పితే మిగతా వ్యవస్థలు చేసేటువంటి అవసరాలు అవకాశాలు లేవు. కనుక ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజలకి ఏ ఆస్తులైతే ఉన్నాయో ఆ ఆస్తుల్ని కబ్జాలు చేసేటువంటి వ్యక్తుల్ని ఎక్కడికి వెళ్లినా ప్రజలు మరలా వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజు తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మరలా వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజు తెలిపారు. పెడనపట్నంలోని 7వ వార్డు వీరభద్రపురంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజు గడప గడపకి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, వైస్ చైర్మన్ కాజా కౌన్సిలర్ కటకం ప్రసాద్, పట్టణ సచివాలయాల కన్వీనర్ ఖాన్, నాయకులు కటకం నాగకుమార్, కోడూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డులో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జనాలంతా ఎంతో సంతోషంగా మా పట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు వాళ్ళ ఇళ్ళకి. ఇక్కడే అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత మంచి చేసిందో అన్నది. ఈనాడు ఆరోగ్యం పట్ల జగన్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజల ఆరోగ్యం పట్ల, క్షేమం పట్ల ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షలకు చేయడం జరిగింది. అది కూడా ఇంటింటికి మేము తిరిగి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రమంతా ఈ విధంగానే విజయవంతంగా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పేసి జనాల ముఖాల్లోని చిరునవ్వే ఒక నిదర్శనం అని చెప్పేసి చెప్పుకుంటూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జోగి రమేష్ గారు తనయుడు రాజీవ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైస్ చైర్మన్ గారికి, కన్వీనర్స్కి, అలాగే సచివాలయ కన్వీనర్స్, గృహసారథులు, ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నటువంటి ఈ వార్డుల్లో మంచి స్పందన ఉంది. జగనన్న గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు చూస్తుంటే వార్ వన్ సైడ్గానే ఉంది. మరి 24,000 రూపాయలు నేతన్న నేస్తం ద్వారా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ వార్డుల్లో చేనేత కార్మికులకు అందించడం ద్వారా ఎక్కువ చేనేత పరిశ్రమ ఇక్కడ ఉన్నది కనుకను చాలామంది మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జోగి రమేష్ గారే కావాలని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరూ స్పందన చూస్తే రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఆయన తనయులు జోగి రాజీవ్ గారు పెడనపట్నంలోని 8వ వార్డులో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన 8వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వార్డు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రతి గడపలో కూడా ఎవరైతే ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో వాళ్ళంతా కూడా చిరునవ్వుతో మనకి స్వాగతం పలుకుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ వార్డు ప్రజలందరూ కూడా మన వైఎస్ జగన్ గారికి అండగా నిలుస్తామని చెప్పి ఈ వార్డులో ప్రజలు మన భరోసా